నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న కేసీఆర్. త్వరలో చాలా మంది ప్రముఖులు బారాసులో చేరతారన్న కేటీఆర్. కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య బీసీ నేతగా గుర్తింపు ఇవ్వకపోగా అవమానాలకు గురిచేశారని ఆవేదన. జగిత్యాల నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. 18న కొండగట్టుకు రానున్న రాహుల్, ప్రియాంక. బెంగళూరులో పరుపు కింద దాచిన 42 కోట్లు స్వాధీనం. రాష్ట్ర కాంగ్రెస్ నేతల కోసమేనని భారాస భాజపా విమర్శ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సందీప్ శాండిల్య. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ. నవంబర్ 20 నుంచి జరగాల్సిన డిఎస్సి పరీక్షలు వాయిదా. త్వరలోనే తేదీలు ప్రకటిస్తామన్న పాఠశాల విద్యాశాఖ. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందన్న కుటుంబ సభ్యులు. స్టెరాయిడ్ల ప్రయోగంపై లోకేష్ అనుమానాలు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్ లో తన్నులాటలు ప్రారంభమవుతాయని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులే లేరని 70 సీట్లు ఎలా గెలుస్తుందన్నారు. పొన్నాల లక్ష్మయ్య బారాసలోకి వస్తానంటే రేపే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పారు. ఈటెల రాజేందర్, గజ్వేల్ సహా 50 చోట్ల నుంచి పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని, హుజూరాబాద్ లో ఈసారి బారాసనే గెలవబోతోందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 100 స్థానాల్లో ప్రచారం చేస్తారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ చూసి బాధ కలిగిందని, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలని, ఇక్కడ ఆందోళనలు వద్దని చెప్పామని, మరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 40 చోట్ల అభ్యర్థులే లేరని, మరి ఆ పార్టీ 70 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతోందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. చెయ్యి పార్టీలో డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. కుక్కట్పల్లి సీటు కోసం 15 కోట్ల రూపాయలు అడిగారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారని కేటీఆర్ అన్నారు. తాను చెప్పినట్లే కర్ణాటకలో అక్రమ డబ్బు జమవుతోందని, ఆ సొమ్ముల్ని తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి పంపేందుకు సిద్ధంగా ఉంచిన 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికాయని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే 8 కోట్ల రూపాయలు కొడంగల్ చేరినట్టు తమకు సమాచారం అందిందన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు, రీడర్ అని దుయ్యబట్టిన కేటీఆర్ రాసి ఇచ్చింది మాత్రమే చదువుతారని ఎద్దేవా చేశారు. పొన్నాల లక్ష్మయ్య బారాస్లో చేరతానంటే రేపే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి, ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. అమిత్ షా అబద్దాలకు హద్దే లేదని, తమపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాను వారి నాయకత్వమే సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. కమలం పువ్వు పార్టీ ఈసారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని జోసెన్ చెప్పారు. భాజపా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందన్నారు. భాజపాతో తమకు పొత్తుంటే ఇన్ని మైనారిటీ విద్యా సంస్థలు ఎందుకు పెడతామని, మోదీని ఎందుకు తిడతామని ప్రశ్నించారు. తాము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదన్నారు. రేవంత్ అక్రమాలపై భాజపా ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. హుజూరాబాద్ లో తామే గెలుస్తున్నామని ఈటెల రాజేందర్ గజ్వేలులోనే కాదు మరో 50 చోట్ల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదని చెప్పారు. మోదీ, రాహుల్ గాంధీ ఇక్కడికొచ్చి పోటీ చేసినా ఆందోళన చెందబోమన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు బారాసలో చేరతారన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీ భవన్ లో తన్నుకుంటారని జోసెన్ చెప్పారు. కాంగ్రెస్ లో సీఎం పదవిపై 2 నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉందని కేటీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ఈసారి కూడా 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారన్నారు. తాను జీహెచ్ఎంసీ సిరిసిల్లతో పాటు కామారెడ్డిలో ప్రచారం చేస్తానని కేటీఆర్ తెలిపారు. బారాసా మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని భావిస్తున్నానని, అధికారుల బదిలీలను సాధారణంగానే చూస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో ఓటర్లు తాను డబ్బు, మద్యం పంపిణీ చేయనన్నారు. 2004-2009 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. గతంలో మాదిరిగా బారాసుకు 88 సీట్లు రావచ్చని కేటీఆర్ అంచనా వేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు అలాంటి ఆందోళనే కలిగిందన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దన్నామని, అందులో మరే ఉద్దేశం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపించిన ఆయన పార్టీని వీడారు. ఈ మేరకు రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. తన వంటి సీనియర్ నాయకుడు పార్టీ అంశాలను చర్చించాలంటే అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమని పొన్నాల వాపోయారు. రాష్ట్ర కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న వ్యాపార రాజకీయాలతో పాటు పార్టీ పరువు పోతోందని, బీసీలకు అన్యాయం జరుగుతోందని భావోద్వేగంతో చెప్పారు. ఏం చెప్పాలో మాటలు రావట్ల. 45 సంవత్సరాల తర్వాత ఈ చర్య చాలా బాధాకరంగా ఉన్నది. అయినా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నవ్వించడానికే ప్రయత్నం చేస్తాను. ఎవరినైనా కోపతాపాలు లేకుండా, మనసులో ఏది పెట్టుకోకుండా ఉండాలి. ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హ్యావ్ యూ సీన్ ఎనీ స్టేట్మెంట్ లైక్ దిస్? ఎక్కడైనా ఎన్నడైనా నా విజిటింగ్ కార్డులా వెనకాల ఏముందో చూసారా? ఇప్పటికైనా చూడండి, చూపిస్తాను. దట్స్ మై కమిట్మెంట్, దట్స్ మై ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. 45 సంవత్సరాల్లో 4 సార్లు, అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఎవరుండే. 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని. అయినా పార్టీలో అవమానాలు, అవహేళనలు, కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది. 45 సంవత్సరాల తర్వాత ఇంకా నేను దాన్ని తట్టుకోలేదు. చెప్పితే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. అనుభవాలు ఊరికిపోతాయా? అనుభవాలతో ఇది చేయాలనే కదా. ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం. అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు, అవహేళన చేస్తుంటే స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు, ఒక్క పొన్నాల లక్ష్మి దగ్గరనే జరుగుతుంది. నా లెటర్లో, రిజిగ్నేషన్ లెటర్లో చాలా స్పష్టంగా నేను తెలియజేశాను. బలమైన బీసీ నేత పొన్నాలకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించడం బాధాకరమని పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. డబ్బుల సంచులకు టికెట్లు అమ్ముకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని ఆరోపించారు. పొన్నాల కోసం బారాసా ద్వారాలు తెరిచే ఉంటాయన్న రాజేశ్వరరెడ్డి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని వెల్లడించారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తిని, ఇంతకుముందు బాగా చదువుకున్న వ్యక్తిని, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని, వాళ్ళని కూడా చివరికి డబ్బులు పెట్టి అయితేనే నేను ఇస్తా అని చెప్పేసి ఇక్కడున్న క్యాండిడేట్ దగ్గర కొద్దిగా భూమి రాయించుకొని ఇలా సీట్ ఇచ్చేంత దుర్దశకి ఇలా కాంగ్రెస్ పార్టీ చేరింది. టికెట్ కొనాలంటే పైసలే, లేకపోతే మొత్తం కూడా కర్ణాటక నుంచి వెళ్ళి పైసలు తీసుకొచ్చేసి 100 కోట్లు ఇప్పుడే 40 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. 50% కమిషను, 75 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ చొప్పున ఇవాళ మొత్తం కూడా ఆయన డీకే శివకుమార్ శాఖనే పెట్టుకొని ఇలా పైసలన్నీ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు. అటువంటి పైసల్ని ఈ ప్రాంతం చూసింది.
అటువంటి అబద్ధాల కోరు నాయకులను కూడా ఈ ప్రాంతం చూసింది. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి నిఖార్సైన తెలంగాణ తెచ్చిన సాధకుని నాయకత్వంలోనే మూడోసారి అద్భుత విజయం సాధించబోతున్నాం. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. పెద్ద మనిషి, బాగా చదువుకున్న వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు ఉన్నవాళ్ళు, వారిని ఎందుకు ఆహ్వానించాం? ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. వారు రావాలని కోరుకుంటాం. వస్తే వారి యొక్క సలహాలు సంప్రదించడంతో ఈ జనగామ ప్రాంతాన్ని మరింత వృద్ధి చేసుకుంటాం. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన ఖరారైంది. ఈ నెల 18న ఏఐసీసీ కార్యదర్శి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ జగిత్యాల జిల్లాకు రానున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కొండగట్టు నుంచి ఎన్నికల ప్రచార రథంపై మల్యాల ఎక్స్ రోడ్ మీదుగా జగిత్యాలకు చేరుకుంటారు. కొత్త బస్టాండ్ వద్ద వారు రోడ్ షోలో ప్రసంగించనున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐటీ అధికారులు 42 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీ నగర్లోని ఓ ఇంట్లో మంచం పరుపు కింద దాచి ఉంచిన నగదును పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్ ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నగల దుకాణాల యజమానులు ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఆర్టీ నగర్లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్లో తనిఖీలు చేపట్టి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. పరుపు కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన 500 రూపాయల నోట్ల కట్టలను గుర్తించారు. ఈ ఫ్లాట్ ఖాళీగా ఉందని, ఇక్కడ ఎవరూ నివసించడం లేదని సమాచారం. ఈ ఫ్లాట్ యజమాని ఎవరన్నది ఐటీ అధికారులు వెల్లడించలేదు. మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనపై ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకలో అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోగేసిన 42 కోట్ల రూపాయలు బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఇంట్లో ఐటీ అధికారులకు దొరికాయని హరీష్ విమర్శించారు. కర్ణాటక సొమ్మును రాష్ట్రానికి తరలించడంలో కొందరు బిల్డర్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నారన్న హరీష్, వ్యాపారస్తులు రాజకీయాలు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. హస్తం నేతలు ఎన్ని కట్టలు పంచినా రాష్ట్రంలో మళ్లీ బారాసనే ప్రజలు గెలిపిస్తారని హరీష్ విశ్వాసం వ్యక్తం చేశారు. బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. కర్ణాటకలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈ రోజు అదే అంబికాపతి 50% కమిషన్ ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ, ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయింది. ఈ రోజు 42 కోట్ల రూపాయలు వారింట్లో నగదు దొరకడం జరిగింది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తా ఉంది. అంటే కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు వసూలు చేసి దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించదు. మీకు తగిన గుణపాఠం తప్పదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కోట్ల రూపాయలు వస్తున్నాయని నిజామాబాద్ భాజపా ఎంపీ అరవింద్ కుమార్ ఆరోపించారు. తొలి విడతగా లారీల్లో 50 కోట్లు తరలించారని విమర్శించారు. మెట్పల్లిలో పసుపు రైతుల కృతజ్ఞతల సభకు వెళ్తున్న అరవింద్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. నుంచి లారీలల్లా 22 డబ్బాలల్లా 50 కోట్ల రూపాయలట. తెలంగాణ కాంగ్రెస్ బీకే శివకుమార్ ఆయన మనుషులు రేవంత్ కి 50 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. రేవంత్ ఇంతకు ముందేమో సంచులు మోస్తుండే, ఇప్పుడు లారీలనే తరలిస్తుండే. భాజపా నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు దమ్ముంటే గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేయాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా చింతకుంటలో మంత్రి ఘాటుగా స్పందించారు. గజ్వేల్ సహా హుజురాబాద్ లోనూ పోటీ చేస్తానంటే భయపడ్డారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, భాజపా బీఫారాలు ఢిల్లీలో ఒకే చోట సిద్ధమవుతున్నాయని, ఆ 2 పార్టీలు కలిసే ఉంటాయని గంగుల కమలాకర్ ఆరోపించారు. అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోందని చెప్పారు. తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలిపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని గంగుల కమలాకర్ ఆరోపించారు.
రాజేందర్ గారు ఒకటే మాట అన్నారు, కేసీఆర్ గారు పోటీ చేస్తా అన్నారు. మళ్ళీ రెండో స్థానం కోసం ఎందుకు పోరాటం చేస్తున్నావు? భయపడ్డావా ఈటెల రాజేందర్ గారు? భయపడ్డట్టే గాను రెండో స్థానం ఎందుకు? నేరుగా గజ్వేల్ మీద కేసీఆర్ మీద పోటీ చేస్తా నువ్వు, నన్ను కట్టుబడి ఉండు. రెండో స్థానం హుజరాబాద్ ఎందుకు? ఈటెల రాజేందర్ గారు మీ యొక్క మాటలు నమ్మే పరిస్థితి లేదు. మీ మాటలు దేనికోసం అంటే మీ పార్టీలో నేను పెద్దని కొట్లాడుకొని కుమ్మలాటంతోటి ఈ పరిస్థితి వచ్చింది. మీకు వచ్చేది గుండు సున్నా. లాస్ట్ టైం ఒక్కడికి గెలిచిండ్రు, గుండు సున్నా వస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వ్యవహారాల నుంచి ఇటీవల 20 మంది అధికారుల్ని తప్పించిన ఈసీ వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంపిన జాబితాలోంచి ఈసీ ఎంపిక చేసిన వారితో సీఎస్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న 20 మంది ఉన్నతాధికారులపై వేటు వేసిన ఎన్నికల సంఘం వారి స్థానంలో కొత్తవారి నియామకానికి పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంపిన జాబితా నుంచి కొత్తవారిని ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయా అధికారుల్ని కొత్త పోస్టుల్లోకి బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను నియమించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా క్రిస్టినాకు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి కలెక్టర్గా భారతి హోలికేరి, మేడ్చల్ కలెక్టర్గా గౌతమ్ పోత్రు, యాదాద్రి కలెక్టర్గా హనుమంత్ కొండిబా, నిర్మల్ కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్ను నియమించారు. ఎన్నికల విధుల నుంచి పక్కకు తప్పించిన ఐపీఎస్ల స్థానంలోనూ కొత్తవారిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ప్రభుత్వం పంపిన జాబితాలో నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి జాబితాను పంపించింది. ఈసీ నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఐపీఎస్లకు పోస్టింగ్లిస్తూ ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యా, వరంగల్ పోలీస్ కమిషనర్గా అంబర్ కిషోర్జా, నిజామాబాద్ కమిషనర్గా కల్మేశ్వర్కు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి ఎస్పీగా రూపేష్, మహబూబ్నగర్ ఎస్పీగా హర్షవర్ధన్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డేను నియమించారు. మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్ సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేష్ గౌతమ్, జోగులాంబ గద్వాల ఎస్పీగా రీతిరాజ్కు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్లు తమకు కేటాయించిన స్థానాల్లో వెంటనే విధుల్లో చేరాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. తాజాగా చేసిన ఐపీఎస్ల బదిలీతో ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయా స్థానాలను సమీపంలో ఉన్న డీసీపీలకు కేటాయించారు. త్వరలో బదిలీ అయిన స్థానాలకు కొత్త ఐపీఎస్లను కేటాయించనున్నారు. ఎన్నికల దృష్ట్యా ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా పడింది. నవంబర్ 20 నుంచి 30 వరకు జరగాల్సిన టీఆర్టీని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది. పూర్తిగా ఆన్లైన్ విధానంలో 6 రోజుల పాటు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో ఎన్నికలు ఉండడంతో తర్జనభర్జన పడిన అధికారులు ఎట్టకేలకు వాయిదా వేయాలని నిర్ణయించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలిపారు. చట్టసభలలో ఓబీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో జనగణనలో పాటు సమగ్ర కులగణన జరిపించాలని కోరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన నివేదికను బయటపెట్టడం లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో 23 మంది బీసీలకు సీట్లు కేటాయించినా ఒక్క బీసీ మహిళ లేదని ఎద్దేవా చేశారు. ఓబీసీల సమస్యలపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. एक बाप का बेटा जो 2 या 3 आते हैं तो वो अपना अपना हक प्रॉपर्टी पर जताते हैं. तो हमारी प्रॉपर्टी है, हमारे देश के अंदर 85% की संख्या की प्रॉपर्टी है, उसका हमें हक देते हैं. ये हमारी 5-6 मांगे हैं, वो आपको लेटर दे दिए जाएंगे और उनसे हमारा आग्रह होगा.
మాతృమూర్తిని కోల్పోయిన రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంజులమ్మ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ప్రశాంత్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంట వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు మంజులమ్మ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. రాజమహేంద్రవరం కారాగారంలో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్టెరాయిడ్లు ఇచ్చేలా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం జైలులో స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో తీవ్ర ఎండ, వేడికి ఆయన డీహైడ్రేషన్కు గురవ్వడమే గాక అలర్జీ బారిన పడడం వెనుక కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు, ఆయనపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని లోకేష్ అన్నారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాచిపెడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని లోకేష్ హెచ్చరించారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నుతున్నారని, తగినంత భద్రత కూడా లేక ప్రమాదంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు, కలుషిత నీటితో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇన్ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా తగ్గితే కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందని భయాందోళన చెందుతున్నారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని భువనేశ్వరి ఆరోపించారు. జైలులో సకాలంలో వైద్యం అందడం లేదన్నారు. జైలు ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని, దీనివల్ల చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు. జైలులోని అపరిశుభ్ర పరిస్థితులు చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని, సకాలంలో వైద్య సేవలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ చెలగాటమాడుతున్నారని నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. అక్రమ కేసులతో జైలుపాలు చేసినా పగ చల్లాలలేదా అని ప్రశ్నించారు. తప్పుడు వైద్య నివేదికలిచ్చి ఎవర్ని భయపెడదామని అనుకుంటున్నారని నిలదీశారు. చంద్రబాబును ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. జైలులో చంద్రబాబును ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని భరత్ స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం ఇవాళ వాతావరణంలో వేడిగా ఉండడం వల్ల స్కిన్ అలర్జీ రావడం, 5 కేజీలు తగ్గిపోవడం, డిహైడ్రేషన్ వల్ల బాడీ సఫర్ అవ్వడం అనేది మా అందరికీ చాలా బాధ కలుగజేస్తుంది మొదటిగా. అండ్ ఇంకోటి కూడా ప్రభుత్వం ఏంటి అంటే ఇలాంటి ఒక సీనియర్ నాయకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఆయనకి ఏం జరిగినా సరే తప్పనిసరిగా 100% బాధ్యత ప్రభుత్వం మీదే పడుతుంది, వైఎస్ఆర్సీపీ మీదే పడుతుంది. ఇప్పుడు వాళ్ళ వైపు వాళ్ళ పార్టీ మెంబర్స్ మాట్లాడుతున్నారు, చట్టం అందరికీ ఒకటే సమానం అని. ఒకటే సమానం అంటే మీ నాయకులందరినీ జైల్లో పెట్టేసేయండి. మీరు ఎందుకు ఆన్సరింగ్కి వెళ్లకుండా బెయిల్ కోసం ఎందుకు తప్పించుకుంటున్నారు? ఎందుకు డ్రామాలు చేస్తున్నారు? చట్టం అందరికీ సమానమే. మీ అందరికీ సమానంగా చేస్తే మేము ఒప్పుకుంటాం. ప్రస్తుత కాలంలో వివాదాలు, ఘర్షణలు ప్రపంచానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు కేంద్రంగా శాంతి, సోదరభావంతో ప్రపంచ దేశాలు ముందడుగు వేయాలని ఆయన సూచించారు. ఢిల్లీలో G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేసిన ప్రధాని మోదీ ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం పట్ల పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రధాని గుర్తు చేశారు. 20 ఏళ్ల క్రితం భారత్ పార్లమెంటు పైనే ముష్కర మూకులు దాడికి తెగబడినట్లు వివరించారు. ఉగ్రదాడుల్లో ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి ఉగ్రవాదమే అతిపెద్ద సవాలు అనే విషయాన్ని అంతా గుర్తిస్తున్నారని తెలిపారు.
2028లో లాస్ ఏంజల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పించాలనే ప్రతిపాదనకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఆమోదించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే సెషన్లో ఓటింగ్ జరగనుంది. క్రికెట్, బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ క్రీడలకు ఒలింపిక్స్లో కొత్తగా చోటు కల్పించాలని లాస్ ఏంజల్స్ 28 స్థానిక నిర్వాహక కమిటీ ఐఓసీకి సిఫార్సు చేసింది. దీన్ని ఐఓసీ ఆమోదించింది. T20 ఫార్మాట్లో 6 జట్లతో మహిళలు, పురుషుల విభాగాల్లో ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు నిర్వహించాలని LA28 ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. కట్ ఆఫ్ డేట్ నాటికి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో టాప్ 6 జట్లు ఒలింపిక్స్లో ఆడనున్నాయి. వచ్చే ఏడాది పారిస్ వేదికగా విశ్వ క్రీడలు జరగనున్నాయి. ఒలింపిక్స్లో ఇప్పటి వరకు ఒకేసారి 1900వ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ ఆడారు.